శబరిమలలో అయ్యప్ప స్వాముల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో స్వాములు దైవ దర్శనానికి తరలి రావడంతో ఆలయంలో సౌకర్యాలపై దేవస్థానం బోర్డు ట్రావెన్కోర్ ప్రత్యేక దృష్టి పెట్టింది. శబరిమలకు వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. వారికి ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా దర్శనానికి పంపిస్తున్నారు. అయితే అయ్యప్ప స్వాములు ఎంతో పవిత్రంగా తీసుకెళ్లే ఇరుముడి చెల్లించేందుకు కనీసం 20 గంటల సమయం పడుతోంది. విపరీతమైన రద్దీ కారణంగా భక్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. అయితే మరోవైపు ఆలయంలో సరైన ఏర్పాట్లు చేయలేదంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. గతం కంటే ఈ ఏడాది 30% రద్దీ పెరిగిందని, వృద్ధులు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీ నెలకొందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం లోపలికి ప్రవేశించే 18 మెట్ల వద్ద గంటకు 4600 మంది భక్తులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా వస్తుండటంతో 18 మెట్ల వద్ద ఆలస్యం అవుతోందని దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమలలో అయ్యప్ప స్వాముల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, రద్దీ నివారించడానికి దేవస్థానం బోర్డు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? పూర్తి వివరాలు చెప్పండి. గత 10-15 రోజుల నుంచి కూడా శబరిమలలో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ఈ రద్దీకి అనుగుణంగా భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంది. దీని మీద అక్కడ ప్రభుత్వం మీద కొన్ని ప్రతిపక్షాలు విపరీతంగా విమర్శలు చేశాయి. భక్తులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రోజుకు 30% మంది అధికంగా భక్తులు గత ఏడాది కంటే ఈ ఏడాది 30% మంది రోజుకు అధికంగా భక్తులు వస్తుండడంతో అక్కడ విపరీతమైన భక్తులకు సమస్యలు ఏర్పడుతున్నాయి. మొత్తం రోజుకు ప్రతిరోజు కూడా భక్తులు గత 10 రోజుల నుంచి కూడా విపరీతమైన రద్దీ రావడంతో 20 గంటలకు పైగా కూడా అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని ఇరుముళ్ళు చెల్లించేందుకు సమయం పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 20 గంటలకు పైగా పడుతుండడంతో క్యూ లైన్ లోనే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండడంతో అక్కడ భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సరైన త్రాగునీరు, భోజనం, మరుగుదొడ్లు వంటి వసతులు కూడా కల్పించడం లేదని ఇటు దేవస్థానం మీద గాని ప్రభుత్వం మీద గాని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇటీవల భక్తుల మధ్య డిసెంబర్ 9వ తారీఖున భక్తుల మధ్య తోపులాటలు జరగడంతో తమిళనాడు సేలంకు చెందిన 10 ఏళ్ల బాలిక కూడా మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ప్రభుత్వం గాని దేవస్థానం బోర్డు ట్రావెన్కోర్ గాని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా భక్తులకు సౌకర్యాలు పెంచడంతో పాటు మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ కేటాయిస్తుంది. మొత్తం 9 క్యూ లైన్లు ఉంటాయి. ఈ 9 క్యూ లైన్ లో 9వ లైన్ ప్రత్యేకంగా చిన్న పిల్లలు, అట్లాగే వృద్ధులు, మహిళలు కూడా ఇటీవల ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో మహిళలకు కూడా సపరేట్ గా దర్శనం కల్పించాలని ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసింది. ఈ క్యూ లైన్ ద్వారా వారు నేరుగా కూడా స్వామివారి ఆలయం ముందుకు చేరుకోవచ్చు. ఆలయం ముందుకు చేరుకున్న తర్వాత 18 మెట్లు ఉంటాయి. ఈ 18 మెట్లు ఎక్కడానికి గతంలో అయితే గంటకు 4600 మంది ఎక్కే సామర్థ్యం ఉంటుంది. అక్కడ 4600 మంది మామూలుగా సాధారణంగా యువకులు కానీ మధ్యస్థాయి వయసు వాళ్ళు కానీ వెళ్లే పక్షంలో 4600 మంది సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటీవల ఈ గత 15 రోజుల నుంచి కూడా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో ఈ 18 మెట్లు ఎక్కేందుకు కూడా ఆలస్యం అవుతుందని చెప్పి వారిని మెల్లిగా ఎక్కించాల్సిన అవసరం రావడంతో దర్శనంకు ఎక్కువ సమయం బట్టి భక్తులందరూ కూడా వేచి ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అక్కడ బోర్డు చెప్తుంది. దీనికి కూడా ప్రత్యేకంగా దేవస్థానం బోర్డు భద్రతా
సిబ్బందితో పాటు కేంద్రం నుంచి కూడా బలగాలను రప్పించి వారందరూ షిఫ్ట్ల వారీగా కూడా నిరంతరాయంగా కూడా అక్కడ 18 మెట్ల వద్ద భక్తుల్ని త్వరితగతిన ఎక్కించి సోమవారి దర్శనం కల్పించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం అని చెప్పి దేవస్థానం బోర్డు కానీ అక్కడ ప్రభుత్వం కానీ ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో భక్తులను రద్దీని నియంత్రించేందుకు కానీ భక్తులకు అవసరమైన ఏర్పాట్లు కల్పించేందుకు కానీ ఎరుమేలు వద్ద కానీ పంబా వద్ద కానీ మీకు పార్కింగ్ ప్రదేశాల్లో కానీ భక్తులు పార్కింగ్ ప్రదేశం నుంచి పంబా వద్దకు కానీ చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు చేయడం కానీ వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించామని భక్తులకు అవసరమైన భోజనం వసతి కల్పించేందుకు కానీ మరుగుదొడ్లు మంచినీరు కల్పించేందుకు కానీ వైద్య సహకారాలు అందించేందుకు కానీ ప్రత్యేకమైన దృష్టి సారించామని చెప్పి బోర్డు ప్రకటించింది. వర్చువల్ క్యూ ద్వారానే మాత్రమే భక్తులు అనుమతిస్తామని చెప్పి వచ్చే భక్తులందరూ కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకుని దర్శన సమయానికి చేరుకుని సులభంగా దర్శనం పొందాలని చెప్పి ఇప్పటికే భక్తులకు బోర్డు సూచించింది. ఈ మొత్తం రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అందరూ కూడా వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామని చెప్పి ట్రావెల్ కోడ్ ప్రకటించింది.